లోపల పంపించట్లేదన్నా అన్నా ప్రశాంత్ అన్నా అన్నా నీ గురించి ఎక్కడెక్కడ వచ్చి అందరినీ కలవన్నాను బరాబర్. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, యాంకర్ శివల మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది మరింత ముదిరింది. కాగా పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తానని ఇంటికి పిలిచి గంటల కొద్దీ వెయిట్ చేయించాడు. తీరా ఇంటర్వ్యూ ఇవ్వకుండా దారుణంగా అవమానించాడని కొన్ని యూట్యూబర్స్ నెగిటివ్ ప్రచారం చేశాయి. ఈ క్రమంలో యాంకర్ శివ పల్లవి ప్రశాంత్పై విమర్శలు చేశాడు. ప్రశాంత్ ఇంటర్వ్యూ ఇస్తానని ఇంటికి పిలిచి దారుణంగా అవమానించాడు, బూతులు తిట్టాడు అని వీడియోలు రిలీజ్ చేశాడు. యాంకర్ శివతో పాటు చాలా మంది యూట్యూబర్స్కి పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. దీంతో ప్రశాంత్ని తిడుతూ నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. అయితే ప్రశాంత్ అరెస్ట్కి ముందు కూడా తనని కొందరు కావాలనే నెగిటివ్ చేస్తున్నారు, వారి పేర్లు బయట పెడతాను అని చెప్పాడు. కాగా అరెస్ట్ అయిన 48 గంటల్లోనే ప్రశాంత్కు బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేసిన యాంకర్ శివతో పాటు కొందరు యూట్యూబర్స్ పై కూడా ప్రశాంత్ పరువు నష్టం దావా వేసేందుకు నిర్ణయించుకున్నాడు. బెయిల్ నిమిత్తం తనను కలిసిన లాయర్లతో మాట్లాడి ప్రశాంత్ తనపై నెగిటివ్ ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేయబోతున్నాడట. ప్రశాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ విషయాన్ని తెలియజేశారు. దాదాపు 50 మంది లాయర్లు అతని తరపున వాదించడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు వారిలో చాలా మంది ప్రశాంత్ పై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై పరువు నష్టం దావా వేయడానికి పేపర్ వర్క్ స్టార్ట్ చేశారట. అయితే ఈ విషయంపై ప్రశాంత్ ముందే హెచ్చరించాడు. కొంతమంది నోటికొచ్చినట్లు నాపై ప్రచారం చేస్తున్నారు, నాకేమైనా అయితే వాళ్ళ పేర్లు బయట పెడతా అన్నాడు. పరువు నష్టం దావా వేస్తే యాంకర్ శివకు కష్టాలు తప్పవు.